చాలా మంచి సంగతులు, మంచి వాగ్దానాలు మనకి నింపబడినటువంటి అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో మన జీవితంలో కావాల్సిన అన్ని సంగతులకు సమకూర్చబడిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు తన బిడ్డలకు స్వతంత్రింపజేయాలని ఆశపడ్డాడు. అయితే ఇశ్రాయేలు తరచుగా తిరుగుబాటు చేసి వారు పాపము చేసి మరి దేవుడిచ్చే వాగ్దానాలు ఆశీర్వాదాలు కాకుండా శ్రమల పాలయ్యారు. అయితే దైవజనుడైనటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలు వారికి, యాకోబు ఇంటి వారికి వారి పాపాలు ఏంటో తెలియజేయి, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తా ఏమీ ఎరగనట్టు వచ్చి నా దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారు, నా ప్రత్యక్షత కావాలని కోరుతున్నారు, మేము పిలిస్తే ఆయన ఎందుకు ఆలకించట్లేదు అని అడుగుతున్నారు. మరి ఎందుకు నేను వాళ్ళ పిలుపుకు స్పందించట్లేదో, ఏం చేస్తే స్పందిస్తానో నువ్వు వెళ్ళి చెప్పు నాయనా అని తన ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న అధ్యాయం అది. మన 3 దినాలు మనం తిండి మానుకొని ఉపవాసం ఉన్నాం. మనం అంటే మీలో అనేక మంది. మీరేమనుకోవద్దు, నేను తిన్నాను. ఎందుకు తినాల్సి వచ్చిందంటే మళ్ళీ మీకు వాక్యం చెప్పి పాటలు పాడి ఆరాధన నడిపించి ఇంత చేయాలి. నేను ఉందాం అనుకున్నా కానీ మళ్ళీ నేను ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడతారు కదా, అందుకని శుభ్రంగా తిన్నా. దేవునికి స్తోత్రం. ఓకే, ఉన్న సంగతి చెప్తున్నా, ఎందుకు ముసుగు. అయితే మీలో చాలామంది ఫాస్టింగ్ ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో దేవుడు వింటాడు, తప్పకుండా జవాబు ఇస్తాడు. వెళ్ళిపోయింది, ఆ విజ్ఞాపనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మొదటి రోజు మొదటి కూటంలో మొదటి అంశంలోనే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దేవుడు తన సందేశాన్ని బయలుపరిచి, ఎక్కడ దరిద్రాలు అక్కడ పెట్టుకొని, ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని ఏమి ఎరగనట్టు నా దగ్గరకు వచ్చి షో చేస్తే ఎట్లా, ముందు మారు మనసు పొందండి అని ముక్కు సూటిగా మాట్లాడి సరిచేసి ఒప్పించి ఆ వేళ మనల్ని క్రమపరిచి తర్వాత ఆ 4 కూటాలు నడిపించాడు అద్భుతంగా. అదొక విధమైన ఉపవాసం. బైబిల్లో 2 విధములైన ఉపవాసాలను గురించి ప్రస్తావించబడింది. 2 విధములైన ఉపవాసాలు. అందులో ఒకటి నిజంగా అన్నం మానుకొని తిండికి దూరంగాను దేవునికి దగ్గరగాను ఉండి మనం దేవుని గోజాడుకొని చేసేటువంటి ఉపవాసం. అదొక ఉపవాసం. సహజంగా అన్యులు చేస్తారు అదే టైపులో. వాళ్ళు కూడా ఉపవాసం ఉంటే మనకంటే కఠినంగా ఉంటారు, నియమంగా ఉంటారు. వాళ్ళు తిండి మానుకుంటారు. అంటే దగ్గర, వాసము అంటే నివసించటం. లోకాన్ని వదిలేసి దేవునికి సమీపంగా దగ్గరగా నివసించటం ఉపవాసం. అదొక టైపు ఉపవాసం. దానివల్ల మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళటం అది మనకి మేలు. మన ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందటం అదొక మేలు. మనలో నిగ్రహ శక్తి మేలుకుంటుంది, అదొక మేలు. ఎందుకంటే 3 రోజులు తిండి మన ముందే ఉంటుంది, కానీ మనం తినం, నిగ్రహించుకుంటాం ఆకలిని, ఆ ఇబ్బందిని. ఆ బాధపడతా కూడా తిండి దగ్గరికి వెళ్ళాం. ఫలితంగా మనలో నిగ్రహ శక్తి, నిద్రాణమై ఉన్న నిగ్రహ శక్తి మేలుకుంటుంది. అది తరచుగా చేస్తున్నప్పుడు తిండి దగ్గరే కాదు, కొన్ని ఆకర్షణల దగ్గర కూడా ఆ నిగ్రహ శక్తి పనిచేసిద్ది. అందుకనే ఎవరైనా తాగుబోతు మహారాజులు నా దగ్గరికి వస్తే, తాగుబోతు మహారాజులకు నేను చెప్పే సలహా అదే. సోదరా, నిజంగా నువ్వు మారాలనుకుంటున్నావా, లేకపోతే మీ ఆవిడ చెప్పిందని షో చేయడానికి వచ్చావా అని అడుగుతా. ఏది, తాయెత్తు కట్టించుకున్నట్టు, పసర తాగినట్టు, ఇంజక్షన్లు చేయించుకున్నట్టు, మందు మానుకోవటానికి ఉన్నాయిగా, అట్లా ఏమన్నా వచ్చావా? లేకపోతే నిజంగా మారాలనుకుంటున్నావు అంటే, కాదన్నా, నాకే అసహ్యం పుట్టింది, నేను ఎందుకు ఇట్టుండాలి, నా కుటుంబం ఎందుకు ఇట్టుండాలి,
నేనే మారాలనుకొని వచ్చానన్నా. నిజంగా అనుకుంటున్నావా? నిజంగా అన్నా, దైవ సాక్షిగా, అవునన్నా, దైవ సాక్షిగా చెప్తున్నాను. అట్లయితే నాకు ఎక్కువ రోజులు వద్దు, ఒక 3 రోజులు ఇక్కడ గడుపు. లేకపోతే నువ్వు వేరే ఊరైతే మీ ఇంటి దగ్గర ఏదైనా మందిరం ఉంటే అందులో గడుపు, లేకపోతే మీ ఇంట్లోనే గడుపు, ప్రాబ్లం లేదు. ఆ 3 దినాలు నువ్వేం తినొద్దు, నీళ్లు తాగు, నీరసం రాకుండా మజ్జిగ తాగు, ఇబ్బంది ఏం లేదు. కానీ బఠానీ గింజ కూడా తినొద్దు. 3 రోజులు ఏం తినొద్దు నేను చెప్పిన దాకా. 3వ రోజు ఒక సమయం వరకు ఉండి ఆ 2 పూటలు మానుకొని 3వ పూట అంత ఆహారం తీసుకో. 3 రోజులు చేయి ఇది. లేదు పూర్తిగా నేను 3 రోజులు నిండా ఉండి 4వ రోజు తింటానంటే అలానే చెయ్యి, ఏం పర్వాలేదు. కానీ నువ్వు తిండి మానుకొని ఉండాలి. మంచినీళ్ళు మజ్జిగ తాగొచ్చు. ఇంకంత మించి కూల్ డ్రింక్స్కి పోతే అవి ఒక రోగాలు, అటు జోలికొద్దు. ఈ 2 చేసుకో, మజ్జిగ తాగు, మంచినీళ్ళు తాగు, కానీ 3 రోజులు ఉండు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పినట్టుగా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపారు. దేవా, నిజంగా నేను దీన్ని విసర్జించాలనుకుంటున్నాను, నాకు బలం ఇమ్మని అడుగుని నేను చెప్పినట్టు అడిగారు. దేవుని కృపను బట్టి ఆ శక్తి పొందుకున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సుమారు 30 సంవత్సరాల త్రాగుడు అనుభవం కలిగినోడు. 30 ఏళ్ళు త్రాగుడు అనుభవం కలిగినోడు. 3 రోజుల ఉపవాసంలో 30 ఏళ్ల బలహీనత అడ్రస్ లేకుండా పోయింది. అంటే నిజంగా మారాలనుకున్నాడు. దేవుడు అతన్ని దర్శించాడు, వచ్చాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పాను, సోదరుడా, నేను ఉండలేకపోతున్నాను రోజు అనుకుంటా పోయి తాగావు కదా. మరి 3 రోజుల నుంచి తిండి నీకు ఎదురుగానే ఉంది, డబ్బులు నీ జేబులో ఉన్నాయి. మరి 3 రోజుల నుంచి అంత ఆహారం కానీ ఏది ముట్టకుండా, అంత బఠానీ గింజ కూడా తినకుండా 3 రోజులు అలాగున నువ్వు తిండి మానుకొని ఉండగలిగావంటే నీకు తెలుసా నీలో ఎంత నిగ్రహ శక్తి ఉందో? ఇంత నిగ్రహ శక్తి ఉంది నీ దగ్గర. మందు మన ఆకలి తీర్చేది కాదు, మత్తెక్కిచ్చేది. ఆహారం మన ఆకలి తీర్చేది, అది లేకపోతే మన శరీరం పనిచేయదు. అంత కీలకమైన ఆహారాన్నే వదిలిపెట్టుకొని 3 రోజులు అలాగున కఠినంగా ఉన్నావు. నేను 3 దాకన్నా ఉండంటే నువ్వు 3 రోజులు పూర్తిగా ఉండి 4వ రోజు తిన్నావు. అంత పట్టుదల, అంత నిగ్రహ శక్తి నీలో ఉంటే, కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏమనుకున్నావు తెలుసా? నేను ఉండలేను అనుకున్నావు.